హాయ్ హలో ఎవ్రీవన్. టుడే మీ ముందుకు ఫుల్ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ తీసుకొచ్చానండి. డిటీసీపీ విత్ రేరా అప్రూవ్ ప్రాజెక్ట్. సో ఫైనల్ ఎల్పీ కూడా వచ్చేసిందండి. సో మన ప్రాజెక్ట్లో ఎలాంటి డెవలప్మెంట్స్ ఇచ్చామో ఒకసారి వెళ్ళి లోపలికి వెళ్ళి చూసుకుందామండి. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఎంట్రన్స్ ఆర్చ్ కూడా ప్రొవైడ్ చేశామండి. సో 24/7 సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేశామండి. సో ఫుల్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. ఒకసారి లోపలికి వెళ్ళి ఎలాంటి డెవలప్మెంట్స్ ఇచ్చారో లోపలికి వెళ్ళి చూసుకుందాం పదండి. సో చూస్తున్నారు కదండి. సో మెయిన్ రోడ్ వచ్చేసి 60 feet రోడ్ అండి. సో మనం లోపలికి వచ్చి చూసుకున్న తర్వాత ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఒకసారి చూడండి. ప్లాంటేషన్ కానీ డివైజర్ కానీ. సో ఒకసారి ఇక్కడికి రండి. సో మనం అలానే చూసుకున్నట్లయితే ఫుట్పాత్ కూడా ఇచ్చారండి. సో అలానే చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ చాంబర్ కూడా ప్రొవైడ్ చేశామండి, ఇంటర్నల్ కేబుల్. సో అలానే చూసుకున్నట్లయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా కంప్లీట్ అయిందండి. సో అలానే చూసుకున్నట్లయితే మనం ఎవరీ ప్లాట్కి నేమింగ్ స్టోన్ కూడా ప్రొవైడ్ చేశామండి. సో చూస్తున్నారు కదా. సో సర్కిల్లో సీసీ కెమెరాస్ కూడా ప్రొవైడ్ చేశామండి. సో అలానే చూసుకున్నట్లయితే ఇంకా లోపలికి 3.5 acres పార్క్ కూడా ప్రొవైడ్ చేశామండి. ఒకసారి పార్క్ దగ్గరికి వెళ్ళి ఇంకా ఎలాంటి ఎమ్యూనిటీస్ ఇచ్చామో ఒకసారి దగ్గరికి వెళ్ళి చూసుకుందాం పదండి. సో చూస్తున్నారు కదండి. ఒకసారి మనం పార్క్లోకి వెళ్ళి ఎలాంటి ఎమ్యూనిటీస్ ఇచ్చామో లోపలికి వెళ్ళి చూసుకుందాం పదండి. సో చూస్తున్నారు కదండి, పార్కు మొత్తం 3.5 acres పార్క్ ఇచ్చామండి. సో మనం వెంచర్ వచ్చేసి 35 acres మిడిల్లో ఇచ్చామండి, 3.5 acres పార్కు. సో పార్క్లో డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే మనం లాస్ట్ నుండి వచ్చేసి సిట్టింగ్ ఏరియా ఇచ్చారండి. అక్కడ లాస్ట్లో అట్లే చూసుకున్నట్లయితే చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా ప్రొవైడ్ చేశారండి. సో ఇదంతా సిట్టింగ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారండి. సో మనం అలానే ముందుకెళ్ళి చూసుకుంటే బాస్కెట్బాల్ కోర్ట్ కూడా ప్రొవైడ్ చేశామండి. సో చూస్తున్నారు కదండి, పార్క్ చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. సో ఇక్కడ ఓపెన్ జిమ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశాము. సో అలానే చూసుకున్నట్లయితే పక్కకి మనం కొంచెం ముందుకెళ్తే చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ప్రొవైడ్ చేశామండి. సో అలానే చూసుకున్నట్లయితే స్ట్రైట్లో మనకి ఆపోజిట్ సిట్టింగ్ ఏరియా కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. సో అలానే చూసుకున్నట్లయితే మనం నా బ్యాక్ సైడ్ వచ్చేసి బాస్కెట్బాల్ కోర్ట్ కూడా ప్రొవైడ్ చేశామండి. సో చూస్తున్నారు కదండి, మన వెంచర్ చాలా బ్యూటిఫుల్గా తయారు చేయడం జరిగింది. సో సీసీ రోడ్స్ అయితేనేమి, ఎవెన్యూ ప్లాంటేషన్ అయితేనేమి, సో చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సో అలానే చూసుకున్నట్లయితే మనం ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా ప్రొవైడ్ చేశామండి 2. సో చూసుకున్నట్లయితే మనం ఈ వెంచర్లో క్లబ్ హౌస్ కూడా ప్రొవైడ్ చేశామండి. సో దగ్గరికి వెళ్ళి చూసుకుందామండి. సో చూస్తున్నారు కదండి, మనం 10,000 SFTస్తో క్లబ్ హౌస్ కూడా ఇచ్చాము. క్లబ్ హౌస్లో 10 గెస్ట్ రూమ్స్ కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, ఓపెన్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశామండి. సో అలానే చూసుకున్నట్లయితే మన వెంచర్కి ఫైనల్ ఎల్పీ కూడా వచ్చేసిందండి. సో చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సో ఫర్దర్గా మీకు డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు ఫర్దర్గా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.